రాజకీయాల్లో వారసత్వం కన్నా ప్రజల ఆదరణే ముఖ్యమని ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ ఆలమండ సత్యవతి చలమయ్య పేర్కొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ గా 5 సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, మిత్రులు నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి చలమయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం గత 100 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని గుర్తు చేస్తూ 2001 నుండి 2006 వరకు సర్పంచ్గా తాను చేసిన అభివృద్ధి పనులు నేటికి సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీతగా పర్వత సుబ్బారావు బాపన్నమ్మల ఆశీస్సులతో ఏలేశ్వరాన్ని అభివృద్ధి పదంలో నడిపించినట్లు వెల్లడించారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మద్దతుతో ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ స్థానిక సమస్యల దృష్ట్యా చంద్రబాబు నాయుడు, లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వివరించారు. వరపుల సత్యప్రభ రాజా విజయానికి సైనికుడిలా కృషి చేశానని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మనిషినే అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలమండ నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కులమతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, ఏలేశ్వరం అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం. ఈరోజు నగర పంచాయతీ ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నా మిత్రులు, నా అభిమానులు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలం కూడా ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎన్నో వచ్చినా సరే వీరందరూ కూడా నాకు తోడుగా ఉండి నన్ను, నా భార్యని నడిపించినందుకు ఈ మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఒక 100 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఏలేశ్వరంలో రాజకీయం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాను. అందులో భాగంగానే నేను 2001 సంవత్సరం నుంచి 2006 సంవత్సరం వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేసి ఆ రోజున ఉత్తమ సర్పంచ్గా అవార్డులు తీసుకున్నటువంటి రోజులు ఈ రోజుకి కూడా గుర్తున్నాయి. పర్వత సుబ్బారావు బాపనమ్మల యొక్క ఆశీర్వాద బలంతో ఏలేశ్వరాన్ని పూర్తి స్థాయి అభివృద్ధి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్వత ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మమ్మల్ని నగర పంచాయతీ చైర్పర్సన్గా మాకు తోడుగా కూడా ఉండడం జరిగింది. ఆనాటి నుంచి ఆ 3 సంవత్సరాలు అభివృద్ధిని నడిపించడానికి మేము సాయశక్తుల మీ అందరి యొక్క సహకారాలతో కృషి చేయడం జరిగింది. దరిమిల చిన్న చిన్న అవాంతరాలు, స్థానిక సమస్యల వల్ల మేము అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు యొక్క సమక్షంలో మీ దంపతులు ఇద్దరం కూడా పార్టీలో జాయిన్ అయ్యి వరపుల సత్యప్రభ రాజా గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆమెని అఖండ విజయంతో గెలిపించుకోవడానికి కూడా జరిగింది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాలని కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము అందరికీ కూడా సహకారం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ రోజు వరకు రాజకీయంగా మాకు అన్ని పార్టీలతో, అందరి నాయకులతో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఉన్న నాయకులందరితో కూడా సత్సంబంధాలు ఉండడం వల్ల ఏ పని వచ్చినా అందరితో ఎవరితోనో చేయించుకోగలిగిన శక్తి ఉండేది. అన్ని రకాలుగా మంచి కార్యక్రమం చేయడానికి ఎవరికి ఏ అవసరం వచ్చినా చేసేవాళ్ళం. ఈరోజు కూడా పదవీకాలం పూర్తి అయిపోయినా సరే రాజకీయాలకి ఆరోగ్యరీత్యా మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు దుందుడుకు వ్యవహారాలు కాకుండా ప్రశాంతంగా మా దగ్గరికి వచ్చి, పార్టీలకు అతీతంగా మా దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు సాయం చేసి పెట్టినంటే మాకున్నటువంటి ఆలమండ నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా ప్రతి మంచి కార్యక్రమానికి ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఎవరికి ఏ అవసరం వచ్చింది, ఏలేశ్వరంలోనే కాదు ఈ మండలంలో ఎవరికి ఏ అవసరం కలిగినా మా వంతు సహాయ సహకారాలు చేయడానికి పూర్తి స్థాయిలో మేము సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు పిలిచినా వారితో పాటు ఉండి ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధికి మరీ ముఖ్యంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడిపించాలని, కులాలు మతాలు అని పేరు పెట్టుకోకుండా చాలా మంది కులాల రాజకీయం, మతాల రాజకీయం చేయాలనుకుంటారు. అటువంటిది లేదు. మా చిన్నతనం నుంచి మాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారంతో తోడుందామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
నా యొక్క ఆహ్వానం పిలుపు మేరకు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.